హీరోయిన్స్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించారు. ఫస్ట్ మూవీలో సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తారు. అంతే, ఆ తరువాత గ్లామర్ గేట్లు ఎత్తేసి రెచ్చిపోతున్నారు. సమంత ఈ జాబితాలో ముందు ఉంటుంది. ఆమె 2010లో ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో కాలేజ్ స్టూడెంట్గా చైతు ప్రేమలో పడే అమ్మాయిగా చాలా క్యూట్గా కనిపించింది. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు సామ్. హోమ్లీ బ్యూటీగా మెప్పించింది సమంత. ఆ తరువాత క్రమంగా గ్లామర్ డోస్ పెంచింది, గ్లామర్ సైడ్ తీసుకుంది. సినిమాలో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి అని తెలుసుకుంది ఈ భామ. అయితే మొత్తానికి హాట్ ఫోటోషూట్స్తో బిగినీస్తో ఎంతో వరకు ఫోటోషూట్స్ చేసేది. ఇప్పటికీ ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ షో చేస్తూ సంచలనంగా మారుతోంది సీనియర్ హీరోయిన్లలో కాజల్ కూడా ఉంటుంది. అయితే ఆమె తొలి చిత్రం లక్ష్మీ కళ్యాణం సినిమాలో హాఫ్ శారీలో పల్లెటూరు అమ్మాయిలా మెరిసింది. నో స్కిన్ షో, కానీ ఆ తరువాత అందాల విందుతో దుమ్ము లేపేసింది. ఒక ఫోటోషూట్ న్యూడ్గా చేసి షాక్ ఇచ్చింది. ఇటీవల మ్యారేజ్ చేసుకున్న కాజల్ రీ ఎంట్రీ కోసం డోసు పెంచి షాక్ ఇస్తోంది. ఆఫర్ల కోసం స్కిన్ షో చేసి దుమారాన్ని రేపుతోంది. ఇక మరో సీనియర్ బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. ఆమె శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చాలా పద్ధతిగా కనిపించింది. ఆమె హోమ్లీ బ్యూటీగా మెరిసి అందరినీ అలరించింది. హ్యాపీ డేస్ వరకు కాస్త పర్వాలేదు. కాళిదాసు నుంచి రెచ్చిపోయింది ఈ భామ. మిల్కీ అందాలను అప్పనంగా ఆరబోస్తూ ఆఫర్లు అందుకుంది. అయితే ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. ఇటీవల అరణ్మయి 4లో నెవర్ బిఫోర్ అనేలా రెచ్చిపోయింది మన తమన్నా. ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే అందాల విందు తప్పనిసరి అని చాటి చెప్పింది తమన్నా. కీర్తి సురేష్ అంటే మన ఇంట్లో అమ్మాయిలా ఉంటుంది. నేను శైలజలో ఎంతో ట్రెడిషనల్గా కనిపించింది ఈ భామ. మహానటితో సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా మెప్పించింది. కానీ సర్కారు వారి పాటతో డోస్ కొంచెం పెంచింది ఈ భామ. ఇటీవల బాలీవుడ్కి వెళ్ళింది. బేబీ జాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఎక్స్పోజింగ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఒక పిక్ ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. హోమ్లీ బ్యూటీ అనే పదానికి, సాంప్రదాయం అనే పదానికి పర్యాయ పదంగా ఉంది అనుపమ పరమేశ్వరన్. అయితే ప్రేమంలో ఆమె క్యూట్గా కనిపించింది. మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించింది, మెరిసింది. శతమానం భవతి సినిమాలో కూడా ఎంతో మంది హార్ట్స్ని తీసుకుంది. కానీ ఇటీవల టిల్లు స్క్వేర్తో దుమారం రేపింది. అనుపమ 2.0 చూపించింది. ఎక్స్పోజింగ్ మాత్రమే కాదు, లిప్ లాక్లు, బెడ్ సీన్లు కూడా చేసి షాక్ ఇచ్చింది. ఆఫర్లు రావాలంటే, ఎక్కువ కాలం రాణించాలంటే మారాల్సిందే అని నిరూపించింది అనుపమ. స్టార్ హీరోయిన్ నుంచి ఒక్కసారిగా డౌన్ అయిన పూజా హెగ్డే కూడా ముకుంద్ సినిమాలో పద్ధతిగా మెరిసింది. హాఫ్ శారీలో పడుచమ్మాయిలా కనిపించింది. కానీ డీజే నుంచి డోస్ పెంచింది. ఇటీవల కాలంలో ఏమాత్రం హద్దులు లేవని చాటి చెప్పేసింది. ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఆఫర్ల కోసం ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇవన్నీ కామన్ అని చాటి చెప్తున్నారు మన హీరోయిన్స్. ప్రస్తుతం నేషనల్ క్రష్గా రాణిస్తోంది రష్మిక మందన. పుష్ప, యానిమల్ చిత్రాలతో ఇండియన్ సినిమాని షేక్ చేసేసింది ఈ భామ. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన చెలో చిత్రంలో కాలేజ్ అమ్మాయిలా క్యూట్గా కనిపించింది. ఎక్స్పోజింగ్ కి ఛాన్సే లేదు అనిపించింది. గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ చాలా పద్ధతిగా ఉంది. సరిలేరు నీకెవరు సినిమాతో షాక్ ఇచ్చింది. కొంచెం గ్లామర్ ట్రీట్ పెంచిందనే చెప్పాలి. ఇక పుష్పలో అయితే మరీ రెచ్చిపోయింది. ఇక యానిమల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈవెంట్లో, సోషల్ మీడియాలో, ఫోటోషూట్లలో గ్లామర్ డోస్ పెంచి ఆశ్చర్యపరుస్తోంది. హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించాలంటే ఇవన్నీ కామన్ అంటోంది రష్మిక. ఇక కృతి శెట్టి మొదటి సినిమా ఉప్పెన ట్రెడిషనల్గా మెరిసింది. కానీ ది వారియర్ కాస్త గ్లామర్ షో చేసింది. సోషల్ మీడియాలో ఆ డోస్ మరింతగా పెంచేసింది. ఆఫర్ల కోసం అందాలు ఎరవేస్తోంది. అలా చాలామంది యంగ్ హీరోయిన్లు కూడా ఇదే తంతుగా కొనసాగిస్తున్నారు.